అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. ఇవాళ ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు. ప్రజలు ఈ రాష్ట్ర ఖజానాకు వచ్చే డబ్బులు కాంగ్రెస్ పార్టీ జేబుల్లోకి పోతున్నాయని ఒక ల్యాండ్ స్కామ్ బయటపెట్టాం. దాన్ని ఎందుకు సూటిగా సమాధానం చెప్పరు మీరు? ఇప్పుడు మొన్నటి క్యాబినెట్లోనేమో భూ స్కామ్ మీద మీటింగ్ జరిగింది. నిన్నటి క్యాబినెట్ మీటింగ్లో పవర్ స్కామ్ మీద మీటింగ్ జరిగింది. ఈ మంత్రివర్గము స్కామ్ల గురించి మాట్లాడుతుంది తప్ప స్కీమ్ల గురించి మాట్లాడతలేదు. మీ మంత్రివర్గం స్కీమ్ల గురించి ఆలోచిస్తలేదు, స్కామ్ల గురించి ఆలోచిస్తుంది. ఇప్పుడు రామగుండంలో 800 మెగావాట్లు పెడతాం, పాల్వంచలో 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ పెడతాం, మక్తల్లో 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ పెడతామని నిన్న క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నాం. అయితే ఎన్టీపీసీ ధర ఎక్కువనా, మన జెన్కో ధర ఎక్కువనా, ఇద్దరితో మాట్లాడి మేము ఆ ప్లాంట్ ఎవరు కట్టాలో నిర్ణయిస్తాము అన్నారు. ఇది డ్రామా. బేసికల్లీ 2 థింగ్స్ ఆర్ వెరీ క్లియర్. ఇప్పటికే ఎన్టీపీసీ డిపిఆర్ తయారు చేసింది, మన జెన్కో కూడా డిపిఆర్ తయారు చేసింది. జెన్కో ధర ఎంతనో నీకు తెలుసు, ఎన్టీపీసీ ధర ఎంతనో నీకు తెలుసు. కుల్లా ఉన్నది. నంబర్ 1. నంబర్ 2, ఎన్టీపీసీ అనేది ఈపీసీ కింద, అది కాంట్రాక్ట్ సంస్థ కాదు, కట్టి ఇవ్వడానికి అది కాంట్రాక్ట్ సంస్థ కాదు. ఎన్టీపీసీ అసలు నిర్మాణమే చేయదు. తనకు కోసం తాను విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ కట్టి విద్యుత్ సరఫరా చేస్తుంది తప్ప ఇతరుల కోసం ప్లాంట్ కట్టేది కాదు. అంతా తెలిసిన ఓ డ్రామా రేవంత్ రెడ్డి గారు. అంటే డైవర్షన్ పాలిటిక్స్. తమ స్కెచ్ను అమలు చేసుకోవడానికి ఇదో డైవర్షన్. రేపు ఎట్లా ఎన్టీపీసీ మేము కట్టమంటుంది. అయినా ఇంకోటి, ఇప్పుడు రామగుండం 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ తయారు చేయడానికి జెన్కో ఆల్రెడీ నిన్న క్యాబినెట్కు డిపిఆర్ పెట్టింది. జెన్కో డిపిఆర్ తయారు చేసింది. జెన్కో డిపిఆర్ ప్రకారంగా 14 కోట్లు 1 మెగావాట్కు ఖర్చు అవుతుంది అని జెన్కో చెప్పింది. మొదలు 17 కోట్లు చెప్పింది. అరే గింతనాభై బదనామైతామంటే దాన్ని 14 కోట్లకు తగ్గించి చూపించారు. తర్వాత పెంచుకునే స్కెచ్ అది. సరే 14 అనుకుందాం. ఎన్టీపీసీ తెలంగాణ కోసం అచ్చంగా రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా 4000 మెగావాట్ల పవర్ ప్లాంట్ ఎన్టీపీసీ కడుతుంది. అందులో 1600 బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కట్టింది. ఆ కరెంటు మనం తీసుకున్నాం. ఇప్పుడు మరో 2400 మెగావాట్లు ఎన్టీపీసీ కడతా ఉంది. వాళ్ళు ఎంత చేసిండ్రు ధర? పర్ మెగావాట్ 12 కోట్ల 23 లక్షలుగా ఎన్టీపీసీ డిపిఆర్ తయారు చేసింది. కుల్లా వీళ్ళు ఎక్కువనా వాళ్ళు ఎక్కువనా చర్చించి నిర్ణయం తీసుకుంటామని క్యాబినెట్ చెప్పిందట. ఎన్టీపీసీ డిపిఆర్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది. జెన్కో తయారు చేసిన డిపిఆర్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది. జెన్కో 1 మెగావాట్కు 14 కోట్లు ఖర్చు అయిద్దని ఇచ్చింది. ఎన్టీపీసీ 1 మెగావాట్కు 12 కోట్ల 23 లక్షలు ఖర్చు అవుతుందని స్పష్టంగా చెప్పింది. ఆ డిపిఆర్ మీ దగ్గరనే ఉంది, ఈ డిపిఆర్ మీ దగ్గరనే ఉంది. ఇంకా చర్చ ఎక్కడిది, మాట్లాడు ఎక్కడిది? ఇదంతా డ్రామా కంపెనీ. ఇవాళ స్పష్టంగా ఇందులో అర్థమవుతుంది ఏంది? ఎన్టీపీసీ ధర తక్కువ, రాష్ట్రం మీరు జెన్కో పెట్టమన్న మీ పవర్ ప్లాంట్ కాస్ట్ ఎక్కువ. చిన్న పిల్లగాడినైనా చెప్తాడు కదా, 12 కోట్ల 23 లక్షలు తక్కువనా 14 కోట్లు తక్కువనా అని చిన్న పోరన్ని అడిగినా చెప్తాడు కదా. ఎన్టీపీసీదే అగ్గు ఉన్నది, తక్కువ అవుతుందని చెప్తారు ఎవరన్నా. దానికి క్యాబినెట్ ఎక్కడిది, మళ్ళీ చర్చించుడు ఎక్కడిది? ఇదంతా కూడా ఒక పెద్ద స్కామ్కు తెరలేపుతా ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ కూడా కట్టింది. మేము యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కట్టినాం. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కడితే 1 మెగావాట్కి అయిన ఖర్చు 8 కోట్ల 63 లక్షలు. మేము భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కట్టినాం. 1 మెగావాట్కి అయినటువంటి ఖర్చు 9 కోట్ల 74 లక్షలు. ఎన్టీపీసీ కడతా ఉంది 12 కోట్ల 23 లక్షలు. మరి రామగుండంకు ఈరోజు 14 కోట్ల రూపాయలకు మీరు ఎస్టిమేట్ చేసిండ్రు. ఇన్ఫ్యాక్ట్ ఈ 14 కోట్లలో కాదు, ఇది ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే ఈ పొల్యూషన్ కంట్రోల్ FGD నిబంధన ఉంటుంది. మన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో ఆ ప్రాంత ప్రజలకు వాతావరణ ఇబ్బందులు రావద్దని 1 మెగావాటుకు 1,20,00,000 రూపాయలు ఖర్చు పెట్టి పొల్యూషన్ ఎన్విరాన్మెంట్ కంట్రోల్ మెకానిజంను మనం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో పెట్టాము. అంటే 8 రూపాయల 63 పైసలకు యాదాద్రి 1 మెగావాట్ ఉత్పత్తి అయితే అందులో
ఎఫ్జీడీ మీద పెట్టిన ఖర్చు 1,20,00,000. అది తీసేస్తే నిజంగా ఎంతకైనట్టు మనకు 7,40,00,000కే అయినట్టు. ఇవాళ మీరు రూపొందించిన రామగుండం థర్మల్ పవర్ ప్లాంటు ఎఫ్జీడీ లేదు, అందులో ఎన్విరాన్మెంట్ కంట్రోల్ సిస్టమ్ మీరు తీసేసినారు కాస్ట్ ఎక్కువైతుందని. అది తీసేసి కూడా 14 కోట్లు పెట్టిండ్రు, అంటే డబుల్ ద కాస్ట్. యాదాద్రి 7.5కి అయితే మీరు 14 ప్రతిపాదించిండ్రు, పూర్తయ్యే వరకు 16 అవుతుంది. అది డబుల్ ద కాస్ట్ అవుతుంది. అంటే మీరు అర్థం చేసుకోండి, 800 మెగావాట్లకు ఈచ్ మెగావాట్కు 7 కోట్లు ఎక్కువ పెట్టిండ్రు. ఈచ్ మెగావాట్కి 7 కోట్లు అంటే 800 ఇంటూ 7 కోట్లు అంటే 5,600 కోట్ల స్కామ్. అంటే రామగుండంలో 5,600, పాల్వంచలో 5,600 కొడతారు, ఈ మక్తల్లో 5,600. అంటే మొత్తం ఈ 50,000 కోట్ల స్కామ్లో 15-20,000 కోట్లు ఇవాళ మీరు ధరలు పెంచి బడా స్కామ్కు పాల్పడతా ఉన్నారు. ఇట్స్ వెరీ క్లియర్. ఇప్పుడు ఇదే రాష్ట్రంలో యాదాద్రి మేము కట్టినాం కదా, ఇంకా యాదాద్రి అన్న గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్. అక్కడ యాదాద్రిది ఏంది, భూమి మొత్తం మనమే కొన్నాం, అటవీ శాఖకు డబ్బులు కట్టినాం, నిరాశ్రయులకు R&R ప్యాకేజ్ ఇచ్చినాం, అక్కడ మొత్తం పవర్ లైన్స్ అన్ని కూడా కొత్తగా వేసుకున్నాం. అక్కడ ఎవ్రీథింగ్ న్యూ. రామగుండంలో అంతున్నది కదా, ఆల్రెడీ భూమి ఉన్నది, ఆల్రెడీ లైన్స్ ఉన్నాయి, అన్నీ ఉండగా కూడా మరి ఇక్కడ 15 కోట్ల రూపాయలు 14 కోట్ల రూపాయలు పర్ మెగావాట్ ఎందుకు అవుతుంది? ఇదంతా కూడా ఒక స్కామ్. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎఫ్జీడీ కలిపి ల్యాండ్ ఎక్విజేషన్ చేసి గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టును మేము కేవలం 8,63,00,000 పర్ మెగావాట్ చేసినాం. ఎఫ్జీడీ తీసేస్తే 740 పర్ మెగావాట్. మీరు ఇలా ఎఫ్జీడీ తీసేసి పర్ మెగావాట్ 14 కోట్ల రూపాయలు పెట్టినారు. ఈ స్కామ్ కాదా? అంటే దీన్ని బట్టి ఒక్క రామగుండంలోనే 5-6 వేల కోట్ల కమిషన్కు రూపకల్పన చేసినారు. అదే పద్ధతుల్లో పాల్వంచ మరియు మక్తల్ పవర్ ప్లాంట్లు.